రాజగోపురం. ఇంకా 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాటి జల వినాయకుని ఆలయం. ఈ కృష్ణుడి ఆలయం ఎదురుగా గోపూజ ఏనండి ప్రధాన ఆలయ. రాహుకేతు పూజా మండపం. ఏ స్వర్ణముఖి నది. Audio Jungle. Audio Jungle. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి రాహుకేతు పూజకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. పంచభూత లింగాలలో ఒకటి. ఇక్కడ శివుడు వాయులింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు. ఈ మహాపుణ్యక్షేత్రాన్ని దక్షిణ కైలాసంగా కూడా పిలుస్తారు. ఇదేనండి శ్రీకాళహస్తి రాజగోపురం. ఈ రాజగోపురానికి ఎదురుగా ఉన్న ఈ గోపురమే ఆలయ ప్రవేశ ప్రధాన ద్వారం. వెనుక భక్త కన్నప్ప కొండ పైన పార్వతీ పరమేశ్వరులు లైటింగ్ వెలుగులో అద్భుతంగా కనిపిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన రాజగోపురం శిథిలావస్థకు చేరుకొని కూలిపోతే ఈ మధ్యనే ఈ రాజగోపురాన్ని కొత్తగా పునర్నిర్మించారు. ఇప్పుడు కనిపిస్తున్నది ఆలయ ప్రవేశానికి 2వ ద్వారం. ఈ కాళహస్తి ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రధానంగా 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాటిని గేట్ నెంబర్ 1, 2, 3, 4గా పిలుస్తారు. ఇదేనండి భక్త కన్నప్ప కొండ. ఈ కొండ పైన కన్నప్ప ఆలయం. ఆలయానికి ఎదురుగా పార్వతీ పరమేశ్వరులు. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది శ్రీ జల వినాయకుని ఆలయం. ఈ ఆలయానికి ఎదురుగా గేట్ నెంబర్ 3 ఉంటుందండి. ఇక్కడ నుంచి కూడా మనము శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి వెళ్ళవచ్చు. ఈ కాళహస్తీశ్వర పుణ్యక్షేత్రం స్వర్ణముఖి నదీ తీరాన కొలువై ఉన్నది. రాహుకేతు పూజకు ఈ పుణ్యక్షేత్రం ప్రసిద్ధి. అందుకే నిత్యం కొన్ని వందల మంది భక్తులు వారి గ్రహ సమస్య పరిష్కారానికి రాహుకేతు పూజ చేయించుకోవడానికి వస్తూనే ఉంటారు. ఇక్కడ దేవస్థానం రూమ్స్ ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటాయండి. అందుకే ఆలయానికి ఎదురుగా ప్రైవేట్ రూమ్ తీసుకున్నాం. దగ్గరగా ఉంటుంది కదా. ఇప్పుడు మేము పిఆర్ఓ ఆఫీస్ పక్కన ఉన్న గేట్ నెంబర్ 4 నుండి ఆలయానికి వెళ్తున్నాం. కృష్ణుడి ఆలయం ఎదురుగానే గేట్ నెంబర్ 4 ఉంటుందండి.
ఇదేనండి స్వామివారి ప్రసాదం కౌంటర్. దీనికి ఎదురుగానే అన్నదాన సత్రం ఉంటుంది. నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. అన్నదాన సత్రంకి ఎదురుగానే కన్నప్ప కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది. ఇప్పుడు స్వామివారి దర్శనానికి ప్రధాన ఆలయంలోకి వెళ్తున్నాం. ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళే దారిలోనే గోపూజ, గోసేవ, గో పరిరక్షణ కోసం ఇక్కడ డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నారు. భక్తులు ఇక్కడ గోపూజ చేయించుకుంటారు. ఇక్కడ రాహుకేతు పూజ ఉదయం 6:30 నుంచి ప్రారంభం అవుతుందండి. రాహుకేతు పూజ చేయించుకోవాలనుకున్న వారు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి చేయించుకోవడం చాలా మంచిది. రాహుకేతు పూజకి కావలసిన సామాగ్రి మనం రాహుకేతు టికెట్ తీసుకున్నప్పుడే ఇస్తారండి. మనం ప్రత్యేకంగా ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని వస్తే చాలు. ముఖ్యంగా రాహుకేతు పూజ అనంతరం మనం తెలుసుకోవాల్సింది, పూజ అయినాక స్వామివారి దర్శనానికి వెళ్తాం. స్వామివారి దర్శనం అయిన తర్వాత శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనానికి వెళ్తాం. అప్పుడు జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ధరించిన నాగవడ్డానం, ఆ నాగవడ్డానం యొక్క నాగపడగను చూస్తే మనకు సంపూర్ణ రాహుగ్రహ దోషం పోతుంది అని మనకు శాస్త్రం. కాబట్టి అమ్మవారి దర్శనంతో పాటు నాగవడ్డానం దర్శనం చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇదేనండి ప్రధాన ఆలయ ధ్వజస్తంభం. ఇక్కడ వరకే మనకి మొబైల్ ఫోన్ అనుమతి ఉంది. ఇక్కడ నుంచి మనకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు. ఇప్పుడు మేము ఫోన్లు లాకర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడే మా దర్శనం అయిందండి. చాలా బాగా దర్శనం జరిగింది. కాళహస్తీశ్వరిని, జ్ఞానప్రసూనాంబని చక్కగా దర్శనం చేసుకున్నాం. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు ఇక్కడే స్వామివారి ఉచిత ప్రసాదం ఇస్తారు. ఇదేనండి రాహుకేతు పూజా మండపం.
ఇక్కడ పూజ చేయించుకోవడానికి మనం 500 రూపాయల టోకెన్ తీసుకోవాలి. రాహుకేతు మండపానికి ఎదురుగానే గేట్ నెంబర్ 3 ఉంటుంది మనం బయటికి వెళ్ళడానికి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. రాహుకేతు పూజ 500 రూపీస్దే కాకుండా వేరే ప్రైస్తో వేరే మండపాల్లో కూడా చేస్తారు. మరి ఆ పూజకి ఈ పూజకి వ్యత్యాసం ఏమిటండి అంటే వ్యత్యాసం ఏమీ లేదండి. ఆ పూజ అయినా ఈ పూజ అయినా ఒకటే, కానీ వ్యత్యాసం టికెట్ ప్రైస్లో ఉంటుంది. ఎక్కువ ప్రైస్ పెట్టుకునే టికెట్కు తక్కువ మంది జనం ఉంటారు. 500 రూపీస్ టికెట్లో ఎక్కువ మంది జనం ఉంటారు. అదే వ్యత్యాసం. ఇదేనండి శ్రీ జల వినాయకుని ఆలయం. ఇందాక మీకు చెప్పాను కదా గేట్ నెంబర్ 3 ఎదురుగా ఉంటుందని. ఇది గేట్ నెంబర్ 3. స్వామివారి దర్శనం చేసుకొని ఈ గేట్ నుండి బయటకు వచ్చాం. గేట్ నెంబర్ 2 ఎదురుగా భక్తుల సౌకర్యార్థం స్నానాల ఘాట్ కూడా ఏర్పాటు చేశారు. రండి చూద్దాం. ఇదే స్వర్ణముఖి నది. నదిలో నీళ్లు లేకపోవడం వల్ల భక్తులు స్నానం చేయడానికి ట్యాప్లు ఏర్పాటు చేశారు. ఇవండి కాళహస్తి ఆలయ వివరాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.